చైనా వాళ్ళు కప్పల్ని, ఎలుకల్ని, పాముల్ని ఎందుకు తింటారు? దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా? ఒక చైనా లీడర్ తీసుకున్న నిర్ణయం చైనా ఆహారపు అలవాట్లనే మార్చేసిందా? ప్రపంచం మొత్తంలో ఎక్కువగా వన్యప్రాణులను చంపి తినే దేశంగా చైనా ఎందుకు నమోదైంది? చైనా ఆహారంలో ఇన్ యాంగ్ తత్వశాస్త్రం మరియు సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తక్కువ మసాలాలు, తాజా పదార్థాల వాడకంతో ఆరోగ్యకరమైన వంటలు తయారవుతాయి. ఉడకబెట్టడం, వేగంగా ఫ్రై చేయడం వంటి వంట శైలులు ఎక్కువగా కనిపిస్తాయి. చైనాలో మాంసాహారం విస్తృతంగా వాడతారు. కొన్నిసార్లు పాములు, కప్పలు, ఇతర వింత జంతువుల మాంసం కూడా ఆహారంగా తీసుకుంటారు. ఇలా తినడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. చైనా అలవాట్ల వెనుక ఆనాటి కమ్యూనిస్ట్ యోధుడు మావో జడాంగ్ అన్న వార్త ప్రచారంలో ఉంది. చైనా దేశాన్ని వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక దేశంగా మార్చడం ఆయన ఉద్దేశం. వీటి వల్ల 1958 నుంచి 1962 మధ్యలో దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే క్రమంలో దేశంలోని అధిక జనాభా వ్యవసాయం నుంచి ఫ్యాక్టరీ లేబర్స్ గా మారడం వల్ల వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అదే టైంలో ఆహారం అవసరం ఎక్కువ అయ్యి తీవ్ర ఆహార కొరత ఏర్పడి దేశం చిన్న భిన్నమైంది. ఇక ప్రజలు ఆహారం కోసం వన్యప్రాణులను చంపి తినడం ప్రారంభించారు. ఇది ముందుగా దక్షిణ చైనాలో మొదలయ్యి తక్కువ కాలంలోనే దేశం మొత్తం వ్యాపించింది. వన్యప్రాణుల వాడకం బాగా పెరిగింది. దీన్నే ఆసరాగా చేసుకొని వన్యప్రాణులను పెంచడం, వాటిని అమ్మడం ప్రారంభించారు. ఇలా వన్యప్రాణులను అమ్మే షాపులు కూడా ఎక్కువయ్యాయి. ఫుడ్ అనాలిసిస్ చేసే కొంతమంది సైంటిస్టులు వన్యప్రాణుల్లో ఉండే పోషకాల గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి చైనాలో వన్యప్రాణులతో చేసే వంటకాలు బాగా పాపులర్ అయ్యాయి. రాను రాను ఈ వంటకాలు చైనా సాంప్రదాయ వంటకాలుగా మారిపోయాయి. అయితే ఈ ఆచారం చైనాలోని మారుమూలల ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆహారపు అలవాట్ల నుండి ఉద్భవించిందని కొందరు వాదిస్తున్నారు. అక్కడ వారు జీవనోపాధి కోసం స్థానిక జంతువులపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో గబ్బిలాలు వంటి కొన్ని జంతువులను కూడా తింటారు, ఎందుకంటే అవి సులభంగా లభిస్తాయి. ఈ రకమైన ఆహారపు అలవాట్లు అభివృద్ధి చెందడానికి సాంప్రదాయ చైనీస్ వైద్యం కూడా ఒక పాత్ర పోషించింది. కొన్ని జంతువులు మరియు వాటి భాగాలు ఔషధ ప్రయోజనాలను కలిగిస్తాయని నమ్ముతారు. ఈ పద్ధతుల్లో కొన్ని గతంలో పాతుకుపోయినప్పటికీ ఆధునిక చైనీస్ వంటకాల్లో వివిధ రకాల మాంసం మరియు పౌల్ట్రీను కలిగి ఉన్న వివిధ వంటకాలు కూడా ఉన్నాయి. లేటెస్ట్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆరోగ్యకర ఆహారాలపై ఆసక్తి మరియు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వాడకం పెరుగుతుండటం ప్రధాన లక్షణాలు. ఇది సాంప్రదాయ చైనా వంటకాల్లో కలిసి ఒక కొత్త ఆహార సంస్కృతిని ఏర్పరుస్తుంది. చైనా ఆహార సంస్కృతి కూడా పురాతనమైనదిగా భిన్నమైన ప్రాంతీయ వంటకాల్లో ప్రసిద్ధి చెందింది. అల్లం, వెల్లుల్లి, సోయా సాస్ మరియు వేపిన పదార్థాలు ఎక్కువగా వాడతారు. రైస్, న్యూడిల్స్ ప్రధానంగా ఉంటాయి. చైనా వలసదారులు 18వ శతాబ్దంలో కలకత్తాలో స్థిరపడిన తరువాత చైనా వంటకాలు భారతదేశానికి పరిచయం అయ్యాయి. ఈ వంటకాలు కాలక్రమేణా భారతీయ రుచులకు అనుసంధానంగా మారాయి. ఫలితంగా ఇండో చైనీస్ అనే ప్రత్యేకమైన వంటకాల శైలి ఏర్పడింది. దీంట్లో చిల్లీ చికెన్, మంచూరియన్, న్యూడిల్స్, షేజ్వాన్, ఫ్రైడ్ రైస్ వంటి వంటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ TCM అనేది చైనాలో 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ. ఇది మౌలిక, ఔషధం, ఆక్యుపెంచర్, మసాజ్ మరియు ఆహార చికిత్స వంటి వివిధ పద్ధతులను కలిగి ఉంటుంది. ఇది QI అంటే ప్రాణాంతిక శక్తి మరియు రక్తంలో అసమతుల్యతను పరీక్షించడం ద్వారా శరీరంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెడుతుంది. చైనాలో TCM యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే, TCM అనేది ఎన్ మరియు యాంగ్ తత్వశాస్త్రంలో పాతుకుపోయింది. ఇవి శరీరంలో మరియు విశ్వంలో వ్యతిరేక శక్తులను సూచిస్తాయి. ఇది శరీరంలోనే వివిధ కోణాలు మరియు సహజ ప్రపంచం మధ్య సంబంధాలను వివరించే 5 మూలకాల సిద్ధాంతాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఆక్యుపెంచర్, హెర్బల్ మెడిసిన్,
టుయినా మసాజ్, కుప్పింగ్ థెరపీ, ఆహార చికిత్స. ఈ వైద్య పద్ధతులు చైనాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణకు సహాయంగా ఉపయోగపడతాయి. ఇవి శరీరాన్ని సహజంగా బలపరిచే లక్ష్యంగా పెట్టుకుంటాయి. చైనా ఆహార సంస్కృతి ప్రత్యేకంగా చైనీస్ వంటకాలు రుచి, సువాసన మరియు రంగుల కలయికను నొక్కి చెబుతాయి. ఇది చైనీస్ సంస్కృతిలో ఒక భాగం. ప్రతి వంటకం ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. న్యూడిల్స్ దీర్ఘాయుష్కానికి చిహ్నం. ఫిష్ సంపద మరియు సమృద్ధి. ఇలా ప్రతి ఆహార పదార్థానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉండేలా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ చైనీస్ వంటకాల ఇన్ఫర్మేషన్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా హలో టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.